నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సింగరైకొండలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలబాల వీరాంజనేయ స్వామి. ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తున్నామని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించిన మంత్రి డోలా. నగరంలోని ప్రకాశం కాలనీ ప్రాథమిక పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు. తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివిస్తే వారు పెద్దయిన తర్వాత మిమ్మల్ని బాగా చూసుకుంటారని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించిన దామచర్ల. ఇక వివరాలకు వెళితే, ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తామని తల్లిదండ్రులుగా మీరు విద్యార్థులకు లక్ష్యాలను నిర్ణయించాలని, వాటిని చేరుకునే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి ఉద్బోధించారు. సింగరైకొండలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా మాట్లాడుతూ, జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతున్నట్లు చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలు చదివే పాఠశాలలకు వచ్చి వారి ప్రోగ్రెస్ తెలుసుకుంటూ ఉండాలని కోరారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి మంచి ఫలితాలు రాబట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ పాల్గొన్నారు. అమ్మాయి గురించి ఏం చెప్పారు? ఏది టెన్త్ అమ్మాయి? ఏది అడిగి తెలుసుకొని వాళ్ళు చదివే విధంగా తీసుకోనండి. అదేవిధంగా వాళ్ళు పెద్ద అయితే ఇంజనీర్ అవ్వాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా, ఇంకో టీచర్ అవ్వాలని చెప్తారు. వాళ్ళు చెప్పేటువంటి వాటిని నిజం చేసే విధంగా ముందుకు రావాలి. ప్రభుత్వం కూడా ఈ మీటింగుల ద్వారా ఏంటంటే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను మెరుగుపరుస్తూ వాళ్ళని ఉద్దేశిత కార్యక్రమం తీసుకున్నారు. గ్రౌండ్ లేదన్నారు. పోయినసారి మనం ప్రభుత్వ అధికారులు 14-19 అన్నప్పుడు మనం రైల్వేది అడిగిన్నాం. ఆ రోజు కూడా ఇప్పుడు కూడా కలెక్టర్ గారికి చూపించాను. నేను కలెక్టర్ గారు మాట్లాడి ఆ గ్రౌండ్ని మనం వాడుకునే అవకాశం ఉన్నంత వరకు అది ప్రయత్నం చేస్తాను, తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సౌకర్యాల మొత్తం కల్పనలో ప్రభుత్వం అన్ని విధాల ముందుంది. ఒకసారి చూసుకుంటే 14-19 ఉన్నప్పుడే మనకి టాయిలెట్స్ కావచ్చు, అడిషనల్ క్లాస్ రూమ్స్ కావచ్చు, ఇవన్నీ మనం పూర్తి చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళా కూడాను ఈరోజు మీటింగ్లో వచ్చేటువంటి ఇష్యూస్ అన్నింటి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం, వాటి పరిష్కారం చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా బాధ్యత మధ్యలో కూడా వచ్చి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు ఉన్నారు. ఒక మార్పు అనేది తీసుకొని రావాలి అనే లక్ష్యం తీసుకొచ్చారు. సుందర్ నగర్లో స్కూల్ మూత పెడితే ఈరోజు నేను స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. దాతల సహకారంతో 34 మంది పిల్లలు చదువుతున్నారు. రేపు ఇంకా పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సంతోషంగా ఉంది. మన జిల్లాలో కూడా స్కూల్స్ 2409 స్కూల్స్ ఉన్నాయి. రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కలిపి 80 స్కూల్స్ ఉన్నాయి. అన్ని స్కూల్స్లో కూడా ఈరోజు మెగా పీడిఎం ఈ టైంలో షెడ్యూల్, ఒక యూనిఫామ్ షెడ్యూల్ జరుగుతుంది. ఇక్కడ కూడా ఇన్సైడ్ క్లాస్ రూమ్స్లో క్లాస్ టీచర్ వారు స్టూడెంట్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్స్ పేరెంట్స్ చెప్తున్నారు. ఇంకా కూడా ఇక్కడ ఉన్న ఎక్కువ మంది పేరెంట్స్ ఉన్నారు. 11 o'clock వరకు పేరెంట్స్ అండ్ టీచర్స్ స్టూడెంట్స్ గురించి చెప్తున్న అది కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఉన్న పేరెంట్స్ కూడా ప్రత్యేకంగా ఇక్కడ స్పోర్ట్స్ అది ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మీరు కూడా దాన్ని కూడా మనం నోట్ చేసుకుంటూ ఇక్కడ పూర్తి పేరెంట్స్ వారు ఏం ఇన్పుట్ ఇచ్చారు దాన్ని ఇంపార్టెన్స్ ఇచ్చి తీసుకుంటూ దాన్ని బట్టి ఇంకా కూడా మనకు ఉన్న పిల్లల కోసం అన్ని స్కూల్స్లో కూడా ఫెసిలిటీస్ వారికి ఇంప్రూవ్ చేయడం, అదేవిధంగా స్టూడెంట్స్ టీచర్స్ క్వాలిటీ టీచింగ్లో ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంది
దాన్ని కూడా మీరు ఈరోజు ఏదైతే ఇన్పుట్స్ ఇచ్చారో ప్రతి ఒక్క ఇన్పుట్స్ని కూడా మనం సీరియస్గా తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివిస్తే వారు పెద్దైన తర్వాత మిమ్మల్ని బాగా చూసుకుంటారని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు తల్లిదండ్రులకు ఉద్బోధించారు. ఒంగోలులోని ప్రకాశం కాలనీ ప్రాథమిక పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో దామచల్ల ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. 2014-2019 మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి 80,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసిన విషయాన్ని దామచర్ల గుర్తు చేశారు. పిల్లలు బాగా చదువుకోవాలని, ఉన్నత స్థానాల్లో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, పేరెంట్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బదిర విద్యార్థికి ఎమ్మెల్యే దామచర్ల ల్యాప్టాప్ అందజేశారు. విద్యార్థులకు నిర్వహించిన పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రతి ఒక్కరి కూడా భవిష్యత్తు అనేది మనం ఎంత డబ్బులు ఇచ్చామనేది కాదు, చదువులో ఎక్కడికైనా పోయి బతుకుతారు అనేది ఈరోజు ప్రభుత్వం ఉద్దేశం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి ఈరోజు అన్ని రకాలుగా కూడా మీకు బుక్స్, యూనిఫాము, షూ అన్ని ప్రతి ఒక్కటి కూడా మీకు ఫ్రీగా ఇస్తా ఉన్నా. మీరు కేవలం బాగా చదువుకున్నాడా, స్కూల్కి పోతున్నాడా లేదా, స్కూల్లో అటెండెన్స్ ఎంత వస్తుంది, మార్కులు ఎంత వస్తుంది, ఇలా స్కూల్లో చెప్పింది ఏంటంటే సాయంత్రం తల్లిదండ్రులు 1 గంట సేపు పిల్లల దగ్గర కూర్చున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు మంచి మార్గంలో నడిచే అవకాశాలు ఉంటాయి. మనం ఏంటంటే మన పనిలో మనం ఉండి వాళ్ళ స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి అన్నం పెట్టామా, కుంకుమ పెట్టామా అనేది మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో వాళ్ళ భవిష్యత్తు ఇంకా అదే విధంగా ఉంటుంది. మీకు అర్థం కాని పరిస్థితి వస్తుంది. ప్రతి తల్లిదండ్రులు కూడా మీరు ఆలోచించుకొని ఈరోజు ప్రభుత్వం పేదవాడు అనే వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, వాళ్ళు ఫీజులు కట్టలేదు లేకపోతే ఇంకోటి అనేది ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్ని రకాల కూడా సదుపాయాలు ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది. మీరు కేవలం పిల్లల దగ్గర నుండి పంపించి చదివించడం వరకే మీ బాధ్యతగా మీరు తీసుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మధ్యాహ్నం భోజనం కూడా షెడ్యూల్ ప్రకారంగా ఇస్తున్నారు. రేపనేది రేపు మనం ఏదో కష్టపడ్డాము, పిల్లవాడికి ఏదో ఇల్లు ఇచ్చాము లేకపోతే అది ఇచ్చాము అనేది మీరు అనుకునే కాకంటే వాళ్ళని ఎంతవరకు బాగా చదివిస్తారో రేపు భవిష్యత్తులో వాళ్ళే మిమ్మల్ని కాపాడతారని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థుల విద్యాభివృద్ధి, మౌలిక సదుపాయాల కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తల్లిదండ్రులకు ఉపాధ్యాయుల సమావేశంలో భాగంగా ఒంగోలు పట్టణంలోని పివిఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సాదర స్వాగతం పలికారు. ముందుగా పాఠశాలలోని సరస్వతీదేవి విగ్రహానికి నమస్కరించిన అనంతరం ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రిన్సిపల్ రాధిక అధ్యక్షత వహించిన కార్యక్రమంలో ఎంపీ మాగుంట మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు. 99 సంవత్సరాల చరిత్ర కలిగిన పాఠశాల పివిఆర్ పాఠశాల అని కొనియాడారు. పివిఆర్ పాఠశాలను మాగుంట కుటుంబం దత్తత తీసుకుందని తెలిపారు. పాఠశాల సమస్యలపై విద్యార్థుల తల్లిదండ్రులు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులు చదువుకోవడం కోసం షెడ్, లైట్లు ఏర్పాటు చేయాలని వారు కోరారు. తల్లిదండ్రుల సమస్యలను విన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి జనవరి 15వ తేదీలోపు పాఠశాలలో షెడ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వాటితో పాటుగా పాఠశాలలో లైట్ కూడా త్వరితగతిన ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు శైలజ, శాండిల్య, తాత ప్రసాద్, ఆత్మకూరి బ్రహ్మయ్యతో పాటు పాఠశాల అధ్యాపకేతర బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. చూసాం ఈ పట్టణంలో ఉన్న స్కూల్స్ అంటే మున్సిపాలిటీలో రావడమే చూసాం. జిల్లా పరిషత్ స్కూల్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, ఇతర ప్రాంతాల్లో అయితే ఇక్కడ బీవీఆర్ మున్సిపల్ స్కూల్ అంటేనే ఎందుకంటే మాకు కుటుంబానికి అంత ప్రేమ అంటే
చివరి దశలో కూడా మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారు మృతదేహం ఇక్కడే ఉండి వారు ఇక్కడ నుంచి వారు నెల్లూరు కూడా ప్రయాణం జరగడం జరిగింది. ఆ తర్వాత క్రమం తప్పకుండా దాదాపు 29 సంవత్సరాలుగా మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం కూడా ఇక్కడ జరుపుకోవడం చూస్తున్నాం. ఈ మధ్య ప్రిన్సిపల్ గారు టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా కొంతమంది రావడం ఒక షెడ్ నిర్మాణం కావాలి, ఒక 10 లక్షల రూపాయలు కావాలి ఎంపీ నిధులు ఇచ్చిన తర్వాత. నా పేరు నిలంగి అనుష. ఇక్కడ పిల్లలు సార్ ఇక్కడ పిల్లలు భోజనం చేసేటప్పుడు ఇక్కడ ఎండలో కూర్చుంటున్నారు. ఎండలో చూడండి, వచ్చే నెల 15వ తారీఖు లోపు మీకు ఆ షెడ్ వస్తుంది. మొన్ననే వచ్చిండే కొంచెం 10 లక్షల రూపాయలు 20-30 లక్షలు ఏదో చేశారు, అది పొరపాటు. మీకు ఖచ్చితంగా వచ్చేస్తాం. అంతే. జీవోత్సవాలుగా మార్చే భయంకరమైన వ్యసనం అన్నారట. రీసెంట్గా సార్ ఒక చిన్న సంఘటన, టీవీ ఎంత వ్యసనం అనేది ఒక పోలీసు సిఐ గారు ఒక మిత్రుడు చెప్పారు. కోస్తా జిల్లాల్లో ఒక దొంగతనం జరిగి ఎంక్వైరీకి వెళ్ళారనమాట. వెళితే ఆ ఇంట్లో బంగారం అంతా పోయింది. మరి ఆ రోజు ఆ సీసీటీవీలు చూస్తే ఇంట్లో ఆవిడ ఉండి దొంగతనం జరిగిందంటే ఆమె జీవోత్సవం లాగా టీవీ చూస్తూ జీవోత్సవం అయిపోయింది. అంటే జీవం ఉన్న శవం లాగా లీనమైపోయి టీవీలో దొంగలు ఇంట్లోకి వచ్చి దోసుకెళ్ళినా కూడా ఆమె కనుక్కోలేని స్థితిలో ఉందంటే టీవీలో ఇంపాక్ట్ ఎంతగా ఉందో మనం అర్థం చేసుకోవాల్సిందిగా అందరికి రిక్వెస్ట్ చేస్తూ, పేరెంట్స్ అందరూ కూడా పేదరికానికి ఎవరు భయపడకండి. పేదరికంలో ఉన్నటువంటి అబ్దుల్ కలాం చదువుకోవాలనేటువంటి సంకల్పంతో దేశ రాష్ట్రపతి అయ్యాడు. సైనికుల త్యాగాలు వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా పేర్కొన్నారు. వారి సంక్షేమానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సైనిక దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకాశం భవనంలోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ పతాక నిధికి విరాళం అందజేశారు. జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రజనీ కుమారి మాట్లాడుతూ ప్రతి ఏటా మార్చి సైనికుల సంక్షేమానికి పతాక నిధి పేరుతో విరాళాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. పతాక నిధి ద్వారా వచ్చిన విరాళాలను అమర జవాన్ల కుటుంబాలకు వారి సంక్షేమానికి కేటాయించడం జరుగుతుందన్నారు. ప్రజలు విరివిగా విరాళాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా డిసెంబర్ 7వ తారీఖున ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డేని నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అమర జవాన్లని స్మరించుకుంటూ వాళ్ళకి ఘనంగా నివాళి అర్పించడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత కలెక్టర్ గారి దగ్గర నుంచి ఫస్ట్ డొనేషను కలెక్ట్ చేయటం జరిగింది. ఆ తర్వాత అందరూ కూడా సానుకూలంగా స్పందించి ఈ డొనేషన్ని అందజేస్తే గనక అమర జవాన్ల కుటుంబానికి వెల్ఫేర్ కొరకు అది ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా సానుకూలంగా స్పందించాలని కోరుతూ ఉన్నాను. అన్నోన్ పర్సన్స్ నంబర్స్ కు ఫోన్ చేసి హలో హలో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బుక్ అవుతారని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ దామోదర్ బాలికలను హెచ్చరించారు. సైబర్ నేరాలు తాజా పోకడాలపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఎస్పీ మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అన్నోన్ పర్సన్స్ ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్న సంఘటనల గురించి ఎస్పీ ప్రస్తావించారు. పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు సెల్ ఫోన్లను చదువుకు ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకే ఉపయోగించాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా వారి విషయంలో గమనిస్తూ ఉండాలన్నారు. సైబర్ క్రైమ్ కు సంబంధించి మహిళా పోలీసులను ప్రతి ఊరికి పంపించి అవగాహన కల్పించడం ద్వారా గత 10 రోజుల నుండి ఇలాంటి కేసులు తగ్గాయని తెలిపారు. మీరు బట్టి పోవాలనే చెప్తున్నా. ఇది మీరు కానీ చేస్తే మీరు ఎప్పుడు డల్లర్గా ఉండరు. ఎంతో కొంత ఆగ్రా
పేరెంట్ టీచర్ మీటింగ్ అనే ఒక గొప్ప కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ అందరినీ కూడా భాగస్వాములు చేసింది. ఈ యొక్క ప్రోగ్రాంలో మేము కూడా పిల్లలకి భవిష్యత్తు మీద ఎటువంటి సలహాలు ఇవ్వాలి, అలాగే వాళ్ళు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలంటే మా సైడ్ నుంచి ఎటువంటి సలహాలు ఇస్తే బాగుంటుంది. అలాగే ముఖ్యంగా గాంజా మీద ఈరోజు బాగా పట్టి పీడిస్తున్నటువంటి సమస్య గాంజా, దాని గురించి ఎటువంటి అపోహలు ఉన్నాయి, అలాగే దానివల్ల అనర్థాలు ఏంటి, ఆ భవిష్యత్తు ఎలా పాడవుతుంది, వాటికి దూరంగా ఉండాలి, వాటిని ముట్టుకుంటే జీవితం నాశనం అవుతుంది, సమాజంలో మన ఫ్యామిలీ లాస్ అవుతుంది, వాళ్ళ జీవితం పోతుంది అన్నటువంటిది ఈరోజు ముఖ్య పేరెంట్ టీచర్ మీటింగ్లో ఇది మెయిన్ కాన్సెప్ట్ ఇది. అలాగే సైబర్ క్రైమ్ మీద కూడా మనం వీళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. ఒంగోలులోని DRRM మున్సిపల్ హై స్కూల్లో జరిగిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో నాగలక్ష్మి అనే విద్యార్థినుల తల్లి చెప్పిన మాటలు తల్లిదండ్రులను ఎంతగానో ప్రభావితం చేశాయి. పక్కనే ఉన్న ఎస్పీ దామోదర్ సైతం మంత్రముగ్ధులయ్యారు. తనకు 3 పిల్లలు అని, 2 అమ్మాయిలు చదువుల్లో చురుగ్గా ఉంటారని తెలిపారు. నా పెద్ద కుమార్తెను నీవు డాక్టర్ కావాలని చిన్ననాటి నుండి ప్రోత్సహిస్తే ప్రస్తుతం విశాఖపట్నంలోని గాంధీ మెడికల్ కాలేజీలో MBBS 2వ సంవత్సరం చదువుతుందని, 2వ కుమార్తె ఇదే స్కూల్లో చదువుతుందని, భవిష్యత్తులో IPS అవుతానని చెప్పిందని ఆ తల్లి చెప్పగానే ఎస్పీ ఆమె కుమార్తెను దగ్గరకు తీసుకుని ఆశీర్వదించారు. దాంతో ఒక్కసారిగా ఆ ప్రాంగణమంతా చప్పట్లతో దద్దరిల్లింది. తల్లిదండ్రులారా, మీరు కూడా మీ పిల్లలకు దిశానిర్దేశం చేసి సెల్ ఫోన్ కు దూరంగా ఉంచితే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని నాగలక్ష్మి తెలిపారు. అందుకు పేరెంట్స్ నుండి మంచి స్పందన లభించింది. యాక్సిడెంట్ అయితే సబ్సిడీలో 3 రోజులు పెట్టారు సార్. అమ్మని అడిగాం, IPS అవుతావమ్మా అని నేను అడిగా. అవుతానమ్మంది, చదివాలనుకుంటున్నా సార్. కొన్ని గోళ్ళు చాలా ఉన్నాయి సార్. అబ్బాయిని అడిగాము, ఇక్కడే చదివాడు. అబ్బాయి కొంచెం ఏది అడిగినా సమాధానం చెప్పడు. అందుకని మా ఆడపిల్లల మీద మా గోలంతా. నేను కుట్టి మిషన్ కొడతా సార్, మా వారు ఆటో తాగుతాడు. ప్రతిరోజు వచ్చి అమ్మ చెప్పను మాట్లాడాలి. చదువుకోవాలా సార్, మా వారు ఇంటి చదివాడు. నేనైతే 5వ తరగతి కూడా చదువుకోవాలా, కానీ ప్రతిరోజు పేపర్ వేసుకొని చదువుతాను. నేను చదువుతా, పిల్లలు పేపర్ చదవమంటే సరిగా విషయాలని అమ్మ పేరెంట్స్ కవర్ చేస్తున్నా. ప్రతి ఒక్కరు సీరియల్ చూడొద్దు, మెయిన్ పాయింట్ అది. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగలోనే ఏదన్నా చేసి పెట్టి స్నానం చేపించి కూర్చోబెట్టి ఏం హోంవర్క్ ఇచ్చారు, ఏం చదువుతున్నావు నాన్న నువ్వు. అదిగో నా పాప రాత్రి నిద్రపోకుండా డ్రాయింగ్ చేసింది. మా పండుగ మా నడువు నొప్పి పడుతుందంటే మా నేను డ్రాయింగ్ వేయాలమ్మా నేను చేసింది. అలాగే ప్రతి ఒక్క పేరెంట్స్ చదువుతామ్మా, నాకు మాట్లాడడం సరిగ్గా రాదు. నేనైతే మిషన్ కుట్టుకుంటా, ఒక చిన్న హాస్టల్లో వంట చేయని పోతా. మార్నింగ్ 5ంటికి వెళ్తా. 5ంటికి వెళ్ళి వచ్చేసరికి 10 అయింది. నా పిల్లలు టిఫిన్ చేయరు, టిఫిన్ చేయకుండా స్కూల్కి వస్తారు. నేను మళ్ళీ క్యారేజ్ ఇంటికి వచ్చి వండుకొని స్కూల్కి వచ్చి ఇచ్చి మళ్ళీ వెళ్ళి మిషన్ కుట్టుకుంటా. సాయంత్రం నైట్ 10ంటి దాకా మిషన్ కొడతా. ఆ టైంలో నేను పండుకున్న దాకా మా పాప చదువుతూనే ఉంది. మా బాబు ఉన్నాడు చదవడు, మీకు తెలిసిందే సార్. దాన్ని ప్రదీప్ గౌడి గురించి మీకు తెలియదు ఏం లేదు. అందుకే ప్రతి ఒక్క పేరెంట్స్ ముందు సెల్ ఫోన్లు, చదువు వచ్చినా చదువు రాబోయిన ప్రతి ఒక్కరు టచ్ ఫోన్లు. దేనికమ్మా, దేనికి ఉపయోగపడుతుంది మీకు టచ్ ఫోన్లు? ప్రతి ఒక్కరికి టచ్ ఫోన్లు. కానీ ఆ సెల్లు వాడటం మనకు చదువు అవసరం లేదు. పిల్లలకి ఇంగిత జ్ఞానం ఉండాలి. ఏం చేస్తున్నారు, ఎవరితో ఫోన్ చేస్తున్నారు, మా ఫ్రెండ్స్కి అంటున్నారు కదా, ఎవరు ఫ్రెండ్స్ అవుట్ సేకర్ పెట్టియండి, మన ముందు మాట్లాడియండి. ఎవరు బండి ఎక్కి రావద్దు పిల్లలు, అవునా కాదా? పిల్లలు సైకిల్ పంచర్ అయిందమ్మా, టీచర్ బండి మీద వచ్చినాడు, ఎందుకు వస్తారు? అక్కడ ఉండి టీచర్ దగ్గర ఫోన్ చేసి పేరెంట్స్ని పిలిపించుకోండి. లేదంటే టీచర్ ఒక ఆటో ఎక్కించి మన అంటే అడ్రస్ చేసి పంపిస్తాడు. కూలి పని చేసి చదివిస్తాను. పెద్ద అమ్మాయి డాక్టర్, అమ్మాయి IPS చేపించాలనుకుంటా, అబ్బాయి మెకానిక్ని చేర్పించాను. అదమ్మా నాకు అంత మించి మానలేదు సార్. మీ తల్లిదండ్రులు మీరందరూ ఆలోచించండి. ఆమె బాధని, ఆమె బాధ్యతను కూడా గుర్తించండి. మీరు తల్లిదండ్రులు అనేవాళ్ళు పిల్లల భవిష్యత్తు కోసం మనం అందరం కష్టపడుతుంటాం. మన పిల్లల కోసం మీరు కూడా ఆమెన్నట్టు సీరియల్స్ ఇవన్నీ మీ పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు ఆ జాగ్రత్త వచ్చినప్పుడు ఏం చేసావు, ఒక 4 క్వశ్చన్లు వేసి వాళ్ళకి ఆమె చెప్పినట్టు జాగ్రత్త, వాళ్ళ పట్ల అభిమానంగా ప్రేమగా వాళ్ళ వాచ్ చేస్తుంటే మనం కోరుకున్నటువంటి పిల్లలు మన చేతికి వస్తారు. లేదంటే మన చేతిలోంచి జారిపోతారు పిల్లలు. అని చెప్పిన దాంట్లో మీరు అర్థం చేసుకోవాలి.
మంచిగా చెప్తాం కానీ చెడిపోమని ఈ ప్రపంచంలో ఏ తల్లి చెప్పదు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి మనసులో ఏమనుకుంటారో తెలుసా, ప్రతి ఒక్క పేరెంట్ నా పిల్లలు బాగుండాలి, మంచి పొజిషన్లో ఉండాలి, ఎవరి మీద డిపెండెంట్ పర్సన్గా ఉండకూడదు అని ప్రతి ఒక్క పేరెంట్ ప్రతిరోజు అదే అనుకుంటూ ఉంటారు. సో ఇక్కడున్న ఈ సరౌండింగ్లో 3 కేటగిరీస్లో చదివిన వాళ్ళు ఉన్నారు. ఒకటి పేరెంట్, ఒకటి స్టూడెంట్స్, ఒకటి టీచర్స్. ఫస్ట్ నేను పేరెంట్ గురించే చెప్తాను. ఇప్పుడు దాకా మన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఐపీఎస్ గారు చెప్పిన విషయం ఏంటంటే సేఫ్టీ గురించి చెప్పారు. అంటే మనం కొంచెం సేఫ్టీగా ఉండాలి, అంటే మన కేరింగ్ గురించి చెప్పారు పేరెంట్స్కి. మీరు ప్రతిదీ పిల్లల గురించి అబ్జర్వ్ చేయాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, మన డ్రెస్సింగ్ సెన్స్ ఏంటి, ప్రతి దాంట్లో కొంచెం కేర్ తీసుకోవాలి. ఈ బాండ్ టీచర్స్ మీద కూడా ఉంటుంది, వాళ్ళు కూడా షేర్ చేసుకోవాలి. స్కూల్కి వస్తున్నప్పుడు పిల్లలు ఏ విధంగా వెళ్తున్నారు అనేది కొంచెం మనం క్యాచ్ చేస్తే తర్వాత చేయాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ స్కూల్కి వచ్చినప్పుడు ఎందుకు వస్తారు, ఆడుకోవడానికి. అన్ని అదర్ యాక్టివిటీస్ ఉంటాయి, మెయిన్ ఎడ్యుకేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అదే మనం తల్లికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేది మన ఫ్యూచర్, అంటే మన గోల్ రీచ్ అయ్యేది మనకు స్థాయికి చేరుకున్నప్పుడు అది మనం పేరెంట్స్కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. ఇప్పుడు ప్రతి ఒక్క పేరెంట్ కానీ టీచర్ కానీ పిల్లల గురించి మంచిగానే చెప్తారే కానీ చెడిపోమని ఎవ్వరూ చెప్పరు. మాటలు వినండి, పేరెంట్స్ చెప్పే మాటలు వినండి, అది చాలా ఇంపార్టెంట్, వినాలి కూడా. మత్తు పదార్థాలు, ఆన్లైన్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించాలని 1వ పట్టణ సిఐ నాగరాజు విద్యార్థులకు సూచించారు. పీవీఆర్ బాలుర పాఠశాలలో జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేశారు. డ్రగ్స్ కు, మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని అన్నారు. ఆన్లైన్ లో వచ్చే మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఓటీపీలు వంటివి ఇతరులకు షేర్ చేయరాదని సూచించారు. ఎంతో మంది యువత మత్తు పదార్థాలకు, డ్రగ్స్ కు బానిసై తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని గుర్తు చేశారు. తల్లిదండ్రులు తమ పట్ల ఉంచిన నమ్మకాన్ని విద్యార్థులు కాపాడాలని ఆయన సూచించారు. చాలా కష్టం ఫోన్ ద్వారా ఆన్సర్ చేసి ఓటీపీ షేరింగ్ కానీ లేకపోతే లింక్ యాక్టివేట్ వాడు ఇప్పుడు ఎవరైతే ఈ సైబర్ ఫ్రాడ్ చేస్తారో వీళ్ళకి 100 డబ్బులు కనుక్కుంటాడు, లేకపోతే ఈ ఫోన్ నెంబర్ నా ఫోన్ నెంబర్ వాడికి ఎట్లా తెలుసు. ఒక మెసేజ్ వచ్చి దానిలో ఒక కాల్ వస్తుంది, మీ యొక్క ఏటీఎం కార్డు అప్డేట్ చేసుకోవడానికి మీ వివరాలు అడుగుతా ఉన్నామని చెప్పేసి మన పేరు, వివరాలు, అకౌంట్ నెంబరు అన్నీ అడుగుతారు. అన్నీ అడిగిన తర్వాత ఇవన్నీ అన్న తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీ కనుక మాకు చెప్పినట్లయితే మీ వివరాలన్నీ అప్డేట్ అవుతాయి అని చెప్తారు. అప్డేట్ అవుతాయి. ఎట్లా అప్డేట్ అవుతాయి అంటే మన అకౌంట్లో ఉన్న మొత్తం డబ్బులు పోవడం అది అప్డేట్ అవుతుంది అనమాట. వాడికి దీన్ని బట్టి 1,00,000 రూపాయలు అడగొచ్చు, 50,000 అడగొచ్చు, 2 లక్షలు అడగొచ్చు, ఎంత అడగొచ్చు. అంటే మనని భయపెట్టి మన దగ్గర నుంచి డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేస్తాడనమాట. అది ఒక రకమైన సైబర్ క్రైమ్. కొంతమంది చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి దగ్గర ఖాళీ ఉండలేక ఏదో పని చేద్దాము, ఏదో పని చేసి డబ్బులు సంపాదిద్దామని చెప్పేసి కొంత ఆలోచన ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్లో వెతుకుతూ ఉంటారు. ఆన్లైన్లో వెతుకుతూ ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఒక లింక్ షేర్ చేస్తారు, లేకపోతే మనకు కాల్ చేస్తారు. మీరేం చేయవసరం లేదు, ఇంటి దగ్గర ఉండి ఫోన్లు మాట్లాడితే సరిపోద్ది, ఫోన్లు మాట్లాడి వాళ్ళకి వివరాలు తెలుసుకుంటే సరిపోద్ది, మీరు నెలకి 15,000 నుంచి 20,000 రూపాయలు సంపాదించే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తారు. దానికోసం మీకు ముందుగా ట్రైనింగ్ ఇస్తాము, ఆ ట్రైనింగ్ కోసం మీరు కొంత అమౌంట్ పే చేయాలని చెప్పేసి మన అడుగుతూ ఉంటారు. అది కూడా ఒంగోలు కర్నూలు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన సహారా స్టే లగ్జరీ రూమ్స్ ను ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు ప్రారంభించారు. ఇందులోని ప్రతి రూమ్ ను దామచల్ల జనార్దన్ రావు సందర్శించి యజమాని సురేష్ ను ప్రత్యేకంగా అభినందించారు. స్టేట్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య సహారా స్టే ను సందర్శించి సురేష్ ను అభినందించారు. ఒంగోలు నగరంలో అత్యాధునికమైన సౌకర్యాలతో ఏర్పాటు చేసిన లగ్జరీ రూమ్స్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, సహారా స్టే యజమాని సురేష్, అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు.
ఈరోజు ఒంగోలులో సహారా స్టే అని ఒక చిన్న బొటిక్ హోటల్ లాగా మన వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ ఓపెన్ చేయటం, ఒంగోలుకి కర్నూలు రోడ్లో ఇది ఒక మంచి పాయింట్గా, పైనేమో బిర్యానీస్ రెస్టారెంటు, కిందేమో రిలయన్స్ షాపింగ్ మాలు, ఇక్కడ ఒక 12 రూమ్స్ చిన్న బొటిక్ హోటల్ పెట్టడం కూడా సంతోషం. వీళ్ళకి ఈ హోటల్ బాగా సక్సెస్ అవ్వాలని, ఇక్కడికి వాళ్ళకి మంచి లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మేము ఈరోజు ఇక్కడ సహారా స్టే అనే హోటల్ను సూపర్ లగ్జరీ రూమ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని వాళ్ళ దామచర్ల జనార్దన్ గారు మరియు దామచర్ల సత్య గారు వచ్చి దీన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. రియాజ్ గారు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా సూపర్ లగ్జరీ రూమ్స్గా ఒంగోలులో మేము చేయదలుచుకున్న వ్యాపారానికి ఈ సహారా స్టే అనే హోటల్ను ఒక లాడ్జీగా తయారు చేసి ఉన్నాము. మంచి రూమ్స్ అందుబాటులోకి ప్రజలకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇలా తయారు చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. సో దయచేసి దీన్ని ప్రజలందరూ వినియోగించుకొని మా వ్యాపారానికి తోడ్పడవలసిందిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా మనకి ఒంగోలులో పార్కింగ్ ప్లేస్ లేక చాలా హోటల్స్ వారు ఇబ్బంది పడుతున్నారు. మనకి పూర్తి పార్కింగ్ కలదు. రెండోది భోజనానికి మంచి ఫెసిలిటీ ఉందని బిర్యానీస్ మోర్ అని కింద రెస్టారెంట్ ఉంది. హోటల్లోకే మనం అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నామండి. ఇవి మన ప్రత్యేకతలు. లాడ్జ్లో రూమ్స్ చాలా హైఫైగా ఇచ్చాము. కంప్లీట్ వైఫై ఫెసిలిటీస్ తోటి, బెడ్రూమ్స్లో టీవీలతోటి, మంచి బాత్రూములతోటి దీన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని అందరూ వినియోగించుకొని మా వ్యాపార వృద్ధికి తోడ్పడవలసిందిగా. మహానగరంలో వైద్య సేవల యందు పేరుగాంచిన స్టార్ హాస్పిటల్ వారి వైద్య సేవలను మరింత విస్తృతం చేశారు. తమ సేవలను పట్టణ గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులో ఇచ్చే విధంగా వంగులు పట్టణంలో స్టార్ హాస్పిటల్ అవుట్ రీచ్ క్లినిక్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. వంగులు పట్టణంలోని సుందరయ్య భవన్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ను నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో వంగులు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర మారిటైమ్ కార్పొరేషన్ చైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట మాట్లాడుతూ వంగులు పట్టణానికి మరొక మణిహారం స్టార్ హాస్పిటల్ అని అన్నారు. హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ నందు వైద్యం పొందిన వాటి కోసం చికిత్స అనంతరం హైదరాబాద్ వెళ్లకుండా వైద్య సలహాల కోసం ఒంగోలు పట్టణంలో అవుట్ రీచ్ సెంటర్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. రాష్ట్ర మారిటైమ్ కార్పొరేషన్ చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో గుండె సమస్యలు ఎక్కువగా ఉన్న తరుణంలో స్టార్ హాస్పిటల్ వారు వారి వైద్య సేవలను ఇక్కడి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ప్రజలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. డాక్టర్ గోపిచంద్ మాట్లాడుతూ 16 ఏళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నందు స్టార్ హాస్పిటల్ తమ వైద్య సేవలను ప్రజలకు అందిస్తుందని అన్నారు. 300 పడకలతో ప్రారంభించిన ఈ హాస్పిటల్ నేడు అన్ని రకాల వైద్య సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. స్టార్ హాస్పిటల్ నందు గుండె సేవలే కాకుండా లివర్, క్యాన్సర్ తో పాటు వివిధ రకాల వైద్య సేవలను అందిస్తున్నామని పేర్కొన్నారు. వంగలు పరిసర ప్రాంతాలకు చెంది హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ నందు వైద్య సేవలు అందిస్తున్న వైద్య నిపుణులు ఇప్పుడు వంగలు నందు వారి సేవలను అందిస్తున్నారని వెల్లడించారు. ప్రజలందరికీ తమ అత్యుత్తమ వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ హాస్పిటల్ సిఓ ఓ హరికృష్ణ, డాక్టర్ జోష్న, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు వైద్యులు పాల్గొన్నారు. హైదరాబాదులో ప్రముఖ పేరుగాంచిన హాస్పిటల్ స్టార్ హాస్పిటల్స్ అని, దీనికి ఫౌండర్ ముఖ్యంగా డాక్టర్ గోపీచంద్ర గారంటే ఒంగోలులో పుట్టి పెరిగి పెద్ద ఆయన పంతులు గారని చాలా ఫేమస్ ఆయన కూడా ఇక్కడ. వారి అబ్బాయిని ఒంగోలు నుంచి మంచి ఉత్తీర్ణులుగా తయారు చేసి వైద్య రంగంలో స్టార్ హోటల్స్ అనే సంస్థను కూడా స్టార్ హాస్పిటల్స్ అనేది ప్రారంభం చేసి ముఖ్యంగా ఒంగోలులో ఉన్న వారికి అందరికి పేషెంట్స్కి ఎవరైనా కూడా మన గోపీచంద్ ఉన్నారు, స్టార్ హాస్పిటల్కి వెళ్తాం హైదరాబాద్లో అని ఒక నమ్మకం ఏర్పరిచి అక్కడకు 2 బ్రాంచులు స్టార్ హాస్పిటల్స్ అనేది పెద్ద హాస్పిటల్స్
నిర్మాణం చేసి ఈరోజు ఒంగోలు పట్టణంలో స్టార్ హాస్పిటల్స్ అవుట్ రీచ్ క్లినిక్ అంటే ఇక్కడ చిన్న క్లినిక్ అనేది కూడా ప్రారంభం చేసి స్టార్ హాస్పిటల్లో వైద్యం తీసుకున్న పేషెంట్స్కి తర్వాత కంటిన్యూషన్లో అంటే వాళ్ళ ఊర్లకు వచ్చేసిన తర్వాత మరలా డాక్టర్లు అనేది పర్యవేక్షణ కొరకు హైదరాబాద్కు వెళ్లకుండా ఆ డాక్టర్లే ఇక్కడికి వచ్చి వారిని అందరినీ రోగుల్ని ఇక్కడ కూడా చూసుకునే విధానాన్ని కొత్తగా కూడా ప్రవేశపెట్టారు. ఈరోజు చాలా సంతోషం. మన ఒంగోలులో మన స్టార్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఒక మంచి క్లినిక్ సెంటర్స్ ఇక్కడ వాళ్ళు అవుట్లెట్ లాగా ఇక్కడ ఏర్పాటు చేయటం. ఎందుకంటే స్టార్ హాస్పిటల్ అంటే ముందుగా గుర్తొచ్చేది మనకి మన జిల్లావాసి గోపీచంద్ గారు, ఒక మంచి కార్డియల్ సర్జరీ అతను. ఆ డాక్టర్ గారు సొంత ఊరు కూడా మన ప్రకాశం జిల్లా కావటం, ఆయన ఈ ఊరు మీద ఉన్న మమకారంతో ఇక్కడ ఏదో ఒకటి మన లెగసీ కొనసాగించాలని ఆయన ఇక్కడ ఒక మంచి నిర్ణయం తీసుకోవటం చాలా సంతోషం. ఇది మన ఒంగోలు నగర ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈరోజు కార్డియల్ అరెస్ట్ అనేది చాలా రెగ్యులర్గా చాలా అనూహ్య పరిణామాలతో జరుగుతూ ఉన్నాయి. దానికి ప్రిమినరీగా ఏ టెస్ట్ కావాలన్నా ఇక్కడ చేసుకొని ఒపీనియన్ కోసం వాళ్ళు హైదరాబాద్ వెళ్తే ఇంకా ఫాస్ట్గా ట్రీట్మెంట్కి ఈజీగా ఉంటుందని ఒక మంచి క్లినిక్ సెంటర్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. అలాగే వాళ్ళకి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా వాళ్ళకి బెస్ట్ విషెస్ తెలియజేస్తాను. గత 17 సంవత్సరాలుగా స్టార్ హాస్పిటల్లో నెఫ్రాలజిస్ట్గా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ నెఫ్రాలజీగా 17 సంవత్సరాలు స్టార్టింగ్ నుంచి చేస్తున్నాను. వీ హ్యావ్ చాలా పెద్ద టీం ఉంది. వీ ఆర్ లైక్ 5 నెఫ్రాలజిస్ట్ ఇన్ అవర్ హాస్పిటల్. ట్రాన్స్ప్లాంట్స్ ఇంక్లూడ్ అంటే ఏబియో ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంటేషన్ మన తెలుగు రాష్ట్రాల్లో వెరీ ఫ్యూ సెంటర్స్లో ఏబియో ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. వాటిల్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెంటర్ ఫర్ ఏబియో ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంటేషన్ అలాంగ్ విత్ రెగ్యులర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా. Nephrology department is a very big department with every facility, every diagnostic and treatment facilities from nephrology side only. We are famous for transplantations. సో నా స్పెషాలిటీ వచ్చి హెపటాలజీ, అంటే మెయిన్గా లివర్ స్పెషలిస్ట్ అంటాము. సో చాలా రకాలుగా లివర్కి సంబంధించిన జబ్బులు వస్తూ ఉంటాయి. వైరల్ హెపటైటిస్ కానీ, హెపటైటిస్ ఏ కానీ, హెపటైటిస్ ఈ కానీ. కొంతమందికి వైరల్ హెపటైటిస్ వచ్చినప్పుడు యూజువల్గా కొంతమందికి వెంటనే తగ్గిపోతుంది. బట్ కొంతమందికి 2 నుంచి 3% వాళ్ళకి ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అంటే సడన్గా లివర్ వీక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి పేషెంట్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళని హై ఎండ్ లివర్ ఇంటెన్సివ్ కేర్లో పెట్టుకొని మనం జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. అలాంటి పేషెంట్స్కి అవసరమైతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేస్తూ ఉండాలి. సో స్టార్ హాస్పిటల్లో గత 2 సంవత్సరాల నుంచి మేము లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా మొదలు పెట్టాము. సో ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ 2 to 3 ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాము. హై అండ్ కాంప్లెక్స్ కేసెస్ కూడా చేస్తున్నాము. సో కొన్ని పేషెంట్స్ ఉంటారు, ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి కానీ, వైరల్ హెపటైటిస్ ఉన్న వాళ్ళకి కానీ, ఎక్కువ లావు ఉన్న వాళ్ళకి కానీ చిన్న చిన్నగా లివర్ అనేది బాగా వీక్ అవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే సిరోసిస్ ఆఫ్ లివర్ అంటాం. సో అలాంటి కండిషన్ వచ్చిన వాళ్ళకి జాండీస్ రావడము, కడుపులో నీళ్లు రావడము, అండ్ మోషన్లో బ్లడ్ పడడం కానీ, వామిటింగ్లో బ్లడ్ పడడం కానీ, మతి స్థిమితంగా మాట్లాడుతూ ఉంటుంటారు. సో అలాంటి కండిషన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎంత తొందరగా మనం మెడికల్ మేనేజ్మెంట్ చేస్తూ మెడికల్ మేనేజ్మెంట్ సరిగా ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే ఇమీడియట్గా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. సో అందరూ లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఒక చిన్న అపోహ అనమాట. చాలా ఖర్చు ఎక్కువ అయిపోతుంది, చాలా ఫెయిల్యూర్ అయిపోతుంది, చాలా కష్టం అవుతుంది అనుకుంటారు. లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇప్పుడు చాలా సర్వసాధారణంగా చాలా హాస్పిటల్ చేస్తూ ఉంటారు. మా హాస్పిటల్లో సక్సెస్ రేట్ వచ్చి 95%. చేసినటువంటి 5వ రోజే ఎవరైతే డోనర్ లివర్ ఇస్తారో వాళ్ళు 5వ రోజే డిశ్చార్జ్ అవుతారు. 14వ రోజు రిసిపియంట్ డిశ్చార్జ్ అవుతారు. సో కాంప్లికేషన్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. సో వీ హ్యావ్ డన్ సో మెనీ లివర్ ట్రాన్స్ప్లాంట్స్ యాజ్ ఆఫ్ నౌ. మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అండ్ నా ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు రెండింటికి 16 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తుంది. అందులో అత్యుత్తమ వైద్య సేవలు అన్ని రకాల రంగాల్లో, అంటే గుండె కానీ, తర్వాత ఇంటెన్సివ్ కేర్లో కానీ, లేకపోతే ఎముకల విభాగంలో కానీ, కిడ్నీ విభాగంలో కానీ, ఇటువంటి వాటిలన్నింటిలో కూడా బాగా హయ్యర్ క్వాలిటీ కేర్ అందించడం అనేది మా స్పెషాలిటీ అయిపోయింది.
కాకపోతే నేను పర్టికులర్గా నాతో ఉండే కొంతమంది కొలీగ్స్ అందరం ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళమే. ఒంగోలులో చదువుకొని ఒంగోలులో నుంచే బయటికి వెళ్ళి ఎంబీబీఎస్ చేసి ఫర్దర్గా స్టడీస్ చేయడం జరిగింది. సో అందువల్ల మేమందరం ఈ ప్రాంతానికి ఆ సర్వీసెస్ని డైరెక్ట్గా తీసుకురావద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడ కూడా అవగాహన పెరిగింది, జబ్బులు పెరిగినాయి, అదేవిధంగా రీజనబుల్ అమౌంట్ ఆఫ్ స్పెషాలిటీస్ వచ్చినాయి. దాని గురించి మా హై క్వాలిటీ ఎక్స్పీరియన్స్ సర్వీసెస్ ఇక్కడ తీసుకురావద్దామనే ఉద్దేశంతో ఈ 2 ముఖ్య ఉద్దేశాలతో పెట్టాము ఇక్కడ. ఇవాళ దీన్ని ఇన్ఫర్మేషన్ సెంటర్ కమ్ క్లినిక్ లాగా ప్లాన్ చేశాము. సో మా స్పెషలిస్టులు కనీసం వారానికి ఒకళ్ళు ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక స్పెషాలిటీ ముందే అనౌన్స్ చేస్తాము. ఒక లివర్ విభాగం కానీ, కాలేయ విభాగం కానీ, కాకపోతే కిడ్నీ విభాగం కానీ, గుండె విభాగం కానీ, ఇలాగా ప్రతి వారం ఒక స్పెషలిస్ట్గా వచ్చి ఇక్కడ సెకండ్ ఒపీనియన్స్ ఇవ్వడం కానీ, ఫర్దర్గా హైదరాబాదు రావాల్సి వచ్చే పరిస్థితి ఉంటే ఇక్కడ ముందు సెకండ్ ఒపీనియన్ తీసుకొని, లేకపోతే టెలిమెడిసిన్ లాగా పెట్టి అక్కడ స్పెషలిస్ట్తో మాట్లాడించి కొంత అవగాహనతోటి హైదరాబాద్ వచ్చినందువల్ల మన పేషెంట్స్ చాలామందికి ఆ యాంగ్జైటీ, టెన్షన్ ఏమవుతుందనే ఉద్దేశం లేకుండా కొంత ప్లాన్డ్గా కూడా రావడం జరుగుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో ఇవాళ దీనికి స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి వారం సంబంధించి ఈ స్పెషాలిటీస్కి సంబంధించి ఏదైతే మనం అనుకున్నామో గుండెకి కానీ, కిడ్నీకి కానీ, లివర్కి కానీ, బ్రెయిన్కి కానీ, అట్లాగే వాస్కులర్కి సంబంధించి కానీ, అట్లాగే పల్మనాలజీలో కూడా కొత్తగా ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అని చెప్పేసి నూతన విధానంలో ఇదివరకు సర్జరీస్తో అయ్యేవి ఇప్పుడు ఇంటర్వెన్షన్ విధానంలో చేసే విధానం కూడా మన స్టార్ హాస్పిటల్ ఇప్పుడు అందుబాటులో ఉంది. కాబట్టి దానికి సంబంధించిన ప్రఖ్యాతిగాంచిన వైద్యులు కూడా వారం విజిట్ చేసేసి ఇక్కడ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మందులతో పోతుందా, లేకపోతే ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వైద్యంతో మనకి ఇక్కడ చేయడానికి వీలవుతుందా, లేదు అంటే వాళ్ళని సరైన సలహా మేరకు సూచించి స్టార్ హాస్పిటల్ కనుక వచ్చినట్లయితే వాళ్ళకి తగిన న్యాయం కూడా చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అలాంటి దానికి ఇలాంటి ఇది ఏదైతే ఉందో సూపర్ స్పెషాలిటీ ముఖ్య వారధిగా ఉంటుందని చెప్పేసి భావించి ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. గత ఫ్యూ మంత్స్గా నేను చూస్తే అట్లీస్ట్ ఒక 100-150 మెంబర్స్ ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తున్నారు అక్కడికి, హైదరాబాద్కి. సో కాంప్లెక్స్ ప్రొసీజర్స్ కోసం కానీ, అడ్వాన్స్ ప్రొసీజర్స్ కోసం కానీ ఇట్లా ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళకి ఫాలోఅప్ ట్రీట్మెంట్స్ ఇంత దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా ఫాలోఅప్కి ఇక్కడికి డాక్టర్లు వస్తుంటారు, అని ఉపయోగించుకోవచ్చు. ఈవెన్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు మార్పిడి అవి ఇక్కడ కూడా చేస్తారు, కానీ అక్కడ రోబోటిక్ తోటి చేస్తారు. అట్లా ప్రతి దాంట్లో కొంచెం కాంప్లెక్స్ విధానం ట్రీట్మెంట్ ఉంటుంది అక్కడ. హై ఎండ్ ప్రొసీజర్స్, అడ్వాన్స్ ప్రొసీజర్స్ లైక్ ట్రాన్స్ప్లాంట్స్, లివర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేటివి ఇక్కడ చేయలేరు ఎవరు కూడా. సో ఆ ట్రాన్స్ప్లాంట్స్ అవన్నీ అక్కడ చేయడానికి మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయి, హార్ట్ కానీ, వాస్కులర్ కానీ, రిలేటెడ్ పల్మనాలజీ కానీ, ఇలాంటివన్నీ చేస్తూ అండ్ ఆంకో రేడియేషన్ అడ్వాన్స్ టెక్నిక్స్ తోటి చేయడం కానీ ఇలాంటివన్నీ మనం స్టార్ హాస్పిటల్స్ ద్వారా అందిస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా జనసేన జిల్లా ప్రచురణ కమిటీ కోఆర్డినేటర్ జడ బాల నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక కొత్తపేటలోని ఆయన కార్యాలయంలో జడబాల నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ భారతదేశం ఎంత విశాలమైనదో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కూడా అంత గొప్పదన్నారు. రిజర్వేషన్లు ఏర్పాటు చేసి సమాజంలో అందరూ సమానంగా ఉండే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలేని ఆదర్శంగా తీసుకొని పేద ప్రజలకు బాసటగా నిలిచారన్నారు. నెహ్రూ ప్రధానిగా ఉన్న మంత్రివర్గంలో చేరి న్యాయశాఖ మంత్రిగా సలహాలు అందజేశారు. అంబేద్కర్ మేధతత్వాన్ని భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలు గుర్తించి ఆయన విగ్రహాలు విదేశాల్లో పెట్టుకున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ ఆశయాలకు సీఎం చంద్రబాబు దార్శనికులు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సమాజంలో మార్పుకు కృషి చేస్తూ అభినవ అంబేద్కర్ గా ముందుకు వెళుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పి కోటయ్య, కోట సుధాకర్ బాబు, కరెటి కిరణ్ కుమార్, పసుమర్తి మోజెస్, పమిడి వీరాంజనేయులు పాల్గొని అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించారు. 69వ వర్ధంతిని పురస్కరించుకొని వారికి జనసేన పార్టీ ప్రచార కమిటీ కార్యాలయంలో ఈ రోజున వారికి పూలమాలలు వేసి ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. భారత రాజ్యాంగం ఎటువంటిదంటే భారతదేశం అంత సువిశాలమైనటువంటి గ్రంథం మన భారత రాజ్యాంగం. భారతదేశంలో అనేక
మతాల వారు, అనేక జాతుల వారు, అన్ని రకాలుగా మనుషులు సమాజంలో జీవించడానికి ఎలా ఉండాలి ఏంది అనేది వారి కోసం భారత రాజ్యాంగ నిర్మాత అంటే అంబేద్కర్ గారు శ్రమించి భారత రాజ్యాంగాన్ని రాయటం జరిగినది. వారి ఆదర్శంలోనే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర అంబేద్కర్గా వ్యవహరిస్తూ ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాల కోసం వారు కృషి చేస్తున్నారు. అలాగే సీఎం గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి దిశానిర్దేశం చేస్తూ దార్శనికుడిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ని ముందుకు వెళ్తున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం గారు అంబేద్కర్ బాటలో నడుస్తూ వారిని కూడా మనం అనుసరిస్తూ మన ప్రాంతాల్లో అంబేద్కర్ గారి ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒంగోలు పట్టణంలోని మారుతి నగర్ 2వ లైన్లో శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి వారి అఖండ పడిపూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు జరిగిన అయ్యప్ప స్వామి అఖండ భజన కార్యక్రమంలో మాల దీక్షదారులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి పూజ కార్యక్రమాలను కనులారా తిలకించారు. ఈ సందర్భంగా అరటి బోధలతో స్వామివారి మండపాన్ని సర్వంగ సుందరంగా అలంకరించిన పిదప మండపం నందు స్వామివారి విగ్రహాలను కొలువు తీర్చారు. అనంతరం అయ్యప్ప స్వామి వారికి పంచామృత అభిషేకం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంగా అయ్యప్ప అఖండ భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ భజన కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భవానీ స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గురుస్వామి ఆలపించిన సకల దేవతల భక్తి గీతాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమాలను వెంకటేశ్వర రెడ్డి, గోపాల్ రెడ్డి, హరినారాయణ రెడ్డి, సుబ్బారెడ్డి, చెంచురెడ్డి, సాయి పర్యవేక్షించారు.
మారుతినగర్ ఫస్ట్లో నుండి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో గత 3 సంవత్సరాల నుంచి రోజుకి 500 మందికి స్వామికి భిక్ష తయారు చేస్తున్నాము. ఆ సందర్భంగా ఇది 3వ సంవత్సరం దిగ్విజయంగా దాతల సహాయ సహకారాలతో గోపిరెడ్డి గోపాల్ రెడ్డి, మన వెంకటేశ్వర రెడ్డి, సుబ్బారెడ్డి, నారాయణ రెడ్డి, శ్రీరామ్ స్కూల్ అధినేత వెన్నపూస శ్రీరామరెడ్డి గారు, మామూలుగా మన వర్మ హోటల్ తమ్మినేని చిన్న గారు, వర్మ గ్రాండ్ వల్లభనేని రంగారావు గారు ఇటువంటి దాతల సహాయ సహకారాలతో గత 3 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా రోజుకి 500 మంది స్వామికి భిక్ష పెట్టడం జరుగుతున్నది. ఈ 3వ సంవత్సరం సందర్భంగా ఇక్కడ అందరి దాతల సహాయ సహకారంతో అఖండ భజన పెట్టాము. ఈ భజన కూడా బాగా దేవుడి దయ వల్ల వర్షం కూడా ఆగిపోయింది. నిన్నదాకా వర్షం ఈరోజు భజన జరుగుతుందో కూడా మేము ఊహించలేదు. కానీ మా ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు ఏ కార్యక్రమం అంటే జయప్రదం అవుతుంది కాబట్టి ఈ భజన ఒకటి చెప్పుకొస్తున్నాం. స్వామి మారుతినగర్లో వెలిసినటువంటి ప్రసిద్ధ ఆంజనేయ స్వామి గుడి దగ్గర అఖండ భజన కార్యక్రమం అయ్యప్పలు, శివస్వాములు, భవానీలు, గోవింద స్వాములు, ఆంజనేయ స్వాములు అందరి ఆధ్వర్యంలో ఈరోజు భారీగా జరుపుకోవటం మన మారుతినగర్ ప్రజల తరపున అందరి తరపున ముందు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మంచి దిగ్విజయంగా జరుగుతూ ఉంది. నిన్న మొన్న వర్షం అని అందరూ భయపడ్డారు. కానీ మన ఆంజనేయ స్వామి దయ వలన ఈరోజు ప్రశాంతంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం భక్తుల అందరి ఆశీర్వాదంతో, అందరి సహకారంతో, అయ్యప్ప స్వాములు, శివస్వాములు అందరూ సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మా హరిస్వామి గురుస్వామి గారి ఆధ్వర్యంలో, మా సుబ్బారెడ్డి గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం చాలా శుభదాయకం. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుందని తెలియజేస్తూ ఈరోజు మన మారుతినగర్ సెకండ్ లైన్లోని శ్రీ ప్రసన్నాంజనేయ దేవస్థానం నందు అయ్యప్ప స్వామి అఖండ పరిభజన జరుగుతున్నది. అలాగే మన అయ్యప్ప స్వామి ఆంజనేయ స్వామి గుళ్ళో గత 3 సంవత్సరాల నుంచి అన్నదానం చేయడం జరుగుతున్నది. అయ్యప్ప స్వాములకి, శివస్వాములందరికీ ప్రతిరోజు 500 మంది నుంచి 700 మంది దాకా జరగడం జరుగుతుంది. అలాగే 3వ సంవత్సరం దివ్యంగా పూర్తి చేసిన సందర్భంగా దాతల సహాయంతో ఈ అఖండ పరిభజన జరగడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి అయ్యప్ప స్వామి ఎలవెల్లా తోడుండాలని కోరుకుంటూ జిల్లాలోని మాజీ సైనికులకు డిఫెన్స్ వెల్ఫేర్ వెటరన్ కార్డులు ఇప్పించాలని మాజీ సైనికుల సంఘం ప్రతినిధి వేణుగోపాల్ కోరారు. వంగరులో జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియను కలిసి మాజీ సైనికుల సమస్యలను వివరించారు. మాజీ సైనికులకు రేషన్ కార్డులు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని, వాటి స్థానంలో డిఫెన్స్ వెల్ఫేర్ వెటరన్ కార్డులు ఇప్పించాలని కోరారు. గిద్దలూరులో సెంట్రల్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరారు. తమ ప్రాంతం నుండి పెద్ద సంఖ్యలో డిఫెన్స్ కు వెళుతున్నందున ఆర్మీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. ఎన్సీసీ యూనిట్ కూడా స్థాపించేలా చూడాలని వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు. మాజీ సైనికుల సంక్షేమం కోసం విరాళాలు ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి మా అసోసియేషన్ తరపున మేము జిల్లాలో ఫస్ట్ స్థాయిలో వరుసగా మేము కలెక్షన్ చేసిస్తున్నాము. ఇలానే ఈ సంవత్సరం కూడా దాదాపు 50,000 దాకా మేము కలెక్షన్ చేసి ఇచ్చాము. ఈరోజు ఈ సందర్భంగా మేము కోరుకునేది ఏంటంటే, ప్రకాశం జిల్లాలో చాలా వెనుకబడ్డ ప్రాంతము గిద్దలూరు ప్రాంతము. అందులో అర్ధవీడు, తర్వాత బేస్తవరపేట, ఖమ్మం ఇవి చాలా వెనుకబడి ఉన్నాయి. అక్కడ మాజీ సైనికులు చిన్న వయసులోనే బయటకు వస్తున్నారు. ఏదైనా సంక్షేమ పథకాలు కావాలంటే మాకు తెల్ల రేషన్ కార్డు దొరకదు. ఆ తెల్ల రేషన్ కార్డు లేనిది ఏ సంక్షేమ పథకాలు ఉండవు. కాబట్టి మేము కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మాకు రేషన్ కార్డు బదులుగా డిఫెన్స్ వెటరన్ కార్డు ఇప్పించండి. డిఫెన్స్ వెటరన్ కార్డు ఇప్పిస్తే దాంట్లో సంక్షేమ పథకాలకు దానికి లింక్ అయిపోతుంది. అప్పుడు రేషన్ కార్డు ప్రాబ్లం రాకుండా ఉంటుంది. రెండోది, మా పిల్లలు సెంట్రల్ స్కూల్లో చదువుకొని ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సెంట్రల్ స్కూల్ సిలబస్ దొరకదు కాబట్టి మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. దానికోసము గుంటూరు, ఒంగోలు అలా వెళ్ళాల్సి వస్తుంది. అందుకని ఒక సెంట్రల్ స్కూల్ గిద్దలూరులో ఏర్పాటు చేయమని మేము మేడం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలానే అక్కడ ఆర్మీ కోచింగ్ సెంటర్ లేదు. దానివల్ల ఏమవుతుందంటే దళారుల చేతులు పడి గుంటూరు అక్కడ ఇక్కడ వెళ్ళేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి మాకు ఈ ప్రాంతంలో ఒక ట్రైనింగ్ సెంటర్ టైప్లో కోచింగ్ క్యాంప్ లాగా ఏర్పాటు చేయమని కోరాము. అలానే దేశభక్తి పెంపొందించాలంటే ఎన్సీసీ యూనిట్ ఉండాలి. అలా మాకు ఒక ఎన్సీసీ యూనిట్ కావాలని కోరుకుంటున్నాము. ఇలానే ఎంతోమంది మా నిరుపేదలు ఉన్నారు. ఆర్మీ చేసి వచ్చినా కూడా పెన్షన్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. పెన్షన్ వచ్చినా బొటాబొట్టిగా 9,000, 8,000 చుట్టాలు ఉన్నారు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు కూడా హౌస్ సైట్స్ ఇప్పించమని మేడం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వంగూరు నగరంలోని కేశవస్వామిపేటలో గల శ్రీ చెన్నకేశవస్వామి సన్నిధిలో ఉపాలయ మూర్తిగా భక్తుల నిత్య పూజలు అందుకుంటున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి పర్వదినం సందర్భంగా విశేష అభిషేకాలను భక్తుల సభరితంగా జరిపించారు.
గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్రతువులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని వివిధ రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకించారు. అనంతరం కార్తికేయుని చేత దీపాలను వెలిగించి విశేష హారతులను అందజేశారు. ఇంతటి విశేష పర్వదినం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారిని తమ స్వహస్తాలతో అభిషేకించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వానికి లోనయ్యారు. ఇవే బులెటిన్ లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్ లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోల్.